మత్తయి సువార్త 18వ అధ్యాయము 6వ వచనం నుండి 9వ వచనం వరకు 6వ వచనం నుండి 9వ వచనం 18వ అధ్యాయము 6వ వచనం నుండి 9వ వచనం వరకు చదువుతున్నాను. నా యందు విశ్వాసముంచు ఈ చిన్నవారిలో ఒకనిని అభ్యంతరపరచువాడెవడో వాడు మెడకు పెద్ద తిరగటరాయి కట్టబడిన వాడై మిక్కిలి లోతైన సముద్రంలో ముంచివేయబడుట వానికి మేలు. అభ్యంతరం వలన లోకమునకు శ్రమ, అభ్యంతరములు రాక తప్పవు గాని ఎవని వలన అభ్యంతరం వచ్చును ఆ మనుషునికి శ్రమ. కాగా నీ చెయ్యి అయినను నీ పాదమైనను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దానిని నరికి నీ యొద్ద నుండి పారవేయము. 2 చేతులను 2 పాదములను కలిగి నిత్యాగ్నిలో పడవేయబడుట కంటే కుంటివాడవగానో గుడ్డివాడవగానో జీవములో ప్రవేశించుట నీకు మేలు. నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని పెరికి నీ యొద్ద నుండి పారవేయము. 2 కన్నులు కలిగి అగ్నిగల నరకములో పడవేయబడుట కంటే ఒక కన్ను కలిగి జీవములో ప్రవేశించుట నీకు మేలు. ప్రభు ఈ మాటలను మన కొరకు దీవించునుగాక. ప్రియులారా, 18వ అధ్యాయము 6వ వచనము నుండి 9వ వచనం 6, 7, 8, 9 వచనాలు, ఈ 4 వచనాలు చదువుకున్నాం. ఈ 4 వచనాల్లో ఒక మాట మనకి కనిపిస్తూ ఉంది. ఏం చెప్పండి? సరే, ఏమేం కనిపిస్తున్నాయో ఒకటి కాదు 2, 3 మాటలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. చెప్పండి, ఒక మాట చెప్పండి. అభ్యంతరము చదివారా? బాగా విన్నారా? అభ్యంతరము అనేది ఒక పదం. రెండోది మేలు. వెరీ గుడ్, మేలు. ఇంకా శ్రమ. వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఇంకా అంతేనా? ఓకే, జీవము అనే పదం కూడా 1-2 సార్లు మనం చూడగలుగుతున్నాం. మరలా చెప్తున్నాను, అభ్యంతరము అనే పదం, మేలు అనే పదం, ఇంకో పదం శ్రమ అనే పదం, జీవము అనే పదం. శ్రమ అనే పదము, జీవము అనే పదం 2 సార్లు ఉంది. మేలు అనే పదం 3 సార్లు ఉంది. జీవము అనే పదం ఎన్నిసార్లు ఉంది? 2 సార్లు ఉంది. మంచిది. ఈ సమయంలో అభ్యంతరము అనే పదము ఎక్కువ సార్లు మనకు కనిపిస్తూ ఉంది. అభ్యంతరం ఇంకా తెలుగులో చెప్పాలి అంటే ఆటంకం. అభ్యంతరము, ఆటంకం, ఈ పదం ఎక్కువ సార్లు కనిపిస్తూ ఉంది. 6వ వచనములో నా యందు విశ్వాసముంచు ఈ చిన్నవారిలో ఒకనిని అభ్యంతరపరచువాడు ఎవడో. నా యందు విశ్వాసముంచే వారికి, నన్ను వెంబడించాలి అనుకున్న వారికి, నా మందిరానికి రావాలి అనుకున్న వారికి అభ్యంతరముగా, ఆటంకంగా ఉన్నవారు అని అర్థం. నేనెవరికి అభ్యంతరం లేదయ్యా, నేనెవరికి ఆటంకం లేదయ్యా అని మనం చెప్పొచ్చు. కానీ వేరే వాళ్ళని అడిగితే వాళ్ళు అంటున్నారు, వాళ్ళు ప్రవర్తన సరిగ్గా లేదంటే మేము ప్రార్థనకు వద్దామని అనుకుంటే, మేము మా మందిరానికి రావాలని అనుకున్నాం కానీ అదిగో మీ మందిరానికి వచ్చే వాళ్ళు ఉన్నారు చూసావా, వాళ్ళు కరెక్ట్గా లేరండి, వాళ్ళ వలన నేను మందిరానికి రాలేకపోతున్నాను, వాళ్ళు దేవుని దగ్గరికి రావడానికి నాకు ఆటంకం, వాళ్ళు నేను ప్రభువుని నమ్ముకుందామని అనుకుంటే వీళ్ళే అభ్యంతరం. ప్రార్థనకు వెళ్తున్నట్టుగా ఉన్నారు కానీ
వారి ప్రవర్తన సరిగ్గా లేదు, వారి మాట తీరు సరిగ్గా లేదు, వారు చూచే విధానం సరిగ్గా లేదు, వారు ప్రవర్తించే విధానం కరెక్ట్గా లేదండి. అందుకే నేను రావాలని అనిపించి కూడా నేను మానేశానండి. అంటే యేసు ప్రభువు అన్నాడు, నా యొద్దకు వచ్చు వారిని ఆటంకపరచువాడు, అభ్యంతరపరచువాడు. అంటే మనం ఇప్పుడు పరిశీలన చేసుకోవాల్సింది ఏంటంటే, అయ్యా నేను ఎక్కడైనా ఎవరికైనా ఎప్పుడైనా అభ్యంతరంగా ఉన్నానా? నన్ను బట్టి ఎవరైనా ప్రార్థనకు మానేస్తున్నారా? నన్ను బట్టి దేవుని సన్నిధికి నీ దగ్గరికి రావట్లేదా? అయ్యా రాకపోతే వాళ్ళ పాపం వాళ్ళదే కాదు, వాళ్ళ పాపం నీది. యేసు ప్రభువు చెప్పిన మాటను బట్టి వాళ్ళు రాకపోవడానికి అభ్యంతరము ఆటంకము నీవైతే ఆ అభ్యంతర కారకుడవు నువ్వే, అభ్యంతర కారకురాలివి నీవే. వాళ్ళకి ఏదంట 6వ వచనం, నా యందు విశ్వాసముంచు ఈ చిన్నవారిలో ఒకనిని అభ్యంతరపరచువాడెవడో వాడు మెడకు పెద్ద తిరగటి రాయి కట్టబడిన వాడై మిక్కిలి లోతైన సముద్రములో ముంచివేయబడుట వానికి మేలు. వానికి మేలు ఏందో చెప్పమంటారా? చెప్పయ్యా. వాని మెడకు పెద్ద తిరగటి రాయి కట్టబడాలి, లోతైన సముద్రంలో పడవేయబట్టం మేలు. అంటే నిజంగా మేలేనా ఆ మాట? ఆ మాట మేలు కాదు, అదే చాలా కీడది. అభ్యంతరం కలిగించేవాడికి అది మేలు, ఆటంకపరిచేవాడికి అది మేలు. అంటే అది ఎంత కీడో చూడండి. అదే మేలైతే దేవుని దగ్గరకు రాకుండా నీ ప్రవర్తన ఇతరులను అభ్యంతరపరిస్తే, దేవుణ్ణి నమ్ముకోకుండా ఇతరులను అభ్యంతరపరిచే నీ మాటలు, నీ చూపులు, నీ ప్రవర్తన అభ్యంతరం అయితే కీడు ఎంత ఉంటుందో ఆలోచన చెయ్యి. పెద్ద తిరగటి రాయి కట్టబడి లోతైన సముద్రంలో పడవేయడం ఎందుకు? ఊరక సముద్రంలో పడేయబట్టం కాదు, లోతైన సముద్రం, మిక్కిలి లోతైన సముద్రంలో అన్నాడు. లోతైన సముద్రం ఏది? పసిఫిక్ మహాసముద్రమేనా? నేను బే ఆఫ్ బెంగాల్ అనుకుంటున్నా. బంగాళా అగాధం అని దానికి అసలు పేరు. బంగాళాఖాతం, బంగాళా అగాధం అని, బంగాళాఖాతం, బే ఆఫ్ బెంగాల్ మన పక్కనే ఉంది. ఇప్పుడు మనం చీరాల వాడరేవు సముద్రం అదే బే ఆఫ్ బెంగాల్ అంటారు దాన్ని. బంగాళాఖాతం, అగాధం, అది లోతైన అగాధం, లోతైన అగాధం. అలాంటి సముద్రంలో, లోతైన సముద్రంలో, మిక్కిలి లోతైన సముద్రంలో మెడకి తిరగటి రాయి కట్టబడి పడవేయబడుట వానికి మేలు. ఎందుకు ప్రభు అంటే, వాడు ఇతరులను నా దగ్గరికి రాకుండా అభ్యంతరపరుస్తున్నాడు కాబట్టి, ఇతరులు నన్ను నమ్ముకోకుండా ఆటంకంగా ఉన్నాడు కాబట్టి, ఇతరులు నా యందు విశ్వాసం ఉంచకుండా ఆటంకంగా ఉన్నాడు కాబట్టి, వాడు శవం కూడా 3 రోజుల తర్వాత పైకి రాకూడదు. వాడు చచ్చిపోయిన తర్వాత శవం ఏమైంది? 3 రోజుల తర్వాత ఉబ్బి పైకి వస్తుంది. పైకి అసలు జీవితకాలం ఆ ఎముకలు నీళ్ళల్లోనే కుళ్ళిపోయి నానిపోయి అయిపోయేంత వరకు వాడు పైకి రావడానికి వీల్లేదు. అది బహు భయంకరమైన కీడు అది. కానీ దేవుడు అంటున్నాడు అదే మేలు వాడికి. నా బిడ్డలకు ఆటంకంగా, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, విశ్వాసులకు ఆటంకం కలిగించేవారు, దేవుణ్ణి నమ్ముకోవాలనుకున్న వాళ్ళకి ఆటంకం కలిగించేవాళ్ళు, దేవుని దగ్గరకు వచ్చే వాళ్ళకి ఆటంకం కలిగించేవాళ్ళు, వాళ్ళకి చాలా పెద్ద కీడు ఉంది. అదే దేవుడు చెప్తున్నాడు, అది వారికి మేలు అన్నాడని. అది యేసు ప్రభువు ఇంకొక మాట కూడా అన్నాడు. ఇక్కడ 11వ అధ్యాయం చూడండి, మత్తయి సువార్త 11వ అధ్యాయం 6వ వచనం. మరియు నా విషయమై అభ్యంతర పడనివాడు
నా విషయమై అభ్యంతరం లేనివాడు ధన్యుడు, కానీ అభ్యంతర పరిచేవాడికి శ్రమ. నా విషయమై అభ్యంతర పడనివాడు ధన్యుడు. యేసుప్రభు అంటే ఈ దేవకంలో చాలామందికి అభ్యంతరం ఉందండి. యేసుప్రభు అంటున్నాడు, నా విషయమై అభ్యంతర పడని. మేము ప్రార్థనకి వెళ్తున్నాం కానీ ఏం చేశాడండి యేసుప్రభు? అది అభ్యంతరమే. మాకు ఏం చేయలేదండి యేసుప్రభు, అభ్యంతరమే. మేము ఇన్ని పనులు చేస్తున్నాం ఆయన కోసం, కానీ మా పిల్లల విషయంలో, మా కుటుంబం విషయంలో ఏం చేశాడండి? అది అభ్యంతరం. యేసు ప్రభువును బట్టి నువ్వు అభ్యంతర పడుతున్నావా? నీవు ధన్యుడు కాదు ఎప్పటికీ. ఆయన మేలు చేస్తాడు ఖచ్చితంగా, కీడు చేసేవాడు కాదు. కానీ ఆయన విషయంలో నీ మనసులో ఎప్పుడు కూడా అభ్యంతరం రాకూడదు. యోహాను అనుకున్నాడంట, బాప్తిసం ఇచ్చే యోహాను అనుకున్నాడంట, నేను ముందుగానే యేసు ప్రభు కోసం భూలోకానికి పంపబడ్డాను కదా, ఆయన గురించి నేను చెప్పాను కదా, ఆయన గురించి నేను ప్రకటించాను కదా, ఆయన బాప్తిసం పొందడానికి వస్తే బాప్తిసం పొందడానికి బాప్తిసం ఇచ్చాను కదా, ఇన్ని చేస్తే నేను జైల్లో ఉంటే నన్ను విడిపించలేదు చూడు ఆయన దేవుడై ఉండి నేను జైల్లో ఉంటే నా దగ్గరికి రాలేదు, నన్ను విడిపించలేదు, నాకు సహాయం చేయలేదని అనుకుంటున్నాడంట యోహాను. అప్పుడే యేసుప్రభు ఈ మాట చెప్పాడు, నా విషయమై అభ్యంతర పడని వాడు, నాకేం మేలు చేయలేదు దేవుడు, మాకేమీ సహాయం చేయలేదు దేవుడు, మాకు ఇది చేయలేదు అది చేయలేదు అనేవాళ్ళు ఉంటారు చూసావా, వాళ్ళకి చెప్తున్నాడు. యోహాను విషయంలో చెప్తున్నాను, యోహాను ధన్యుడు కాదు. యోహాను నా విషయమై అభ్యంతర పడ్డాడు కాబట్టి నా విషయమై అభ్యంతర పడని వాడు ధన్యుడు. యేసు ప్రభు నిజమైన దేవుడే అని అంటావా అని అభ్యంతరం అన్నమాట. నిజమైన దేవుడే అంటారా? ఆయన నిజమైన దేవుడే, ఆయన విషయంలో అభ్యంతర పడాల్సిన అవసరం లేదు. ఆయన చనిపోయి తిరిగి లేచాడు అంటారా? ఖచ్చితంగా తిరిగి లేచాడు. చారిత్రక సత్యాలు ఉన్నాయి, సమాధి ఉంది ఇప్పటికి కూడా. ఆయన లేచిన ప్రదేశం ఉంది, ఆయన పుట్టిన ప్రదేశం ఉంది, ఆయన సంచరించిన పట్టణాలు ఉన్నాయి, ఆయన చేసిన అద్భుతాలు ఉన్నాయి. దైవ గ్రంథం అంతా ఆయన గురించే వ్రాయి. ఆయన గొప్పవాడు, ఆయన గురించి అభ్యంతర పడాల్సిన అవసరం ఏమి లేదు. ఒకవేళ అభ్యంతర పడ్డావా అది మనకు నష్టమే, మనం ధన్యులం కాలేం. నా విషయమై అభ్యంతర పడని వాడు ధన్యుడు. ఒకవేళ నా విషయమై ఇతరులను అభ్యంతర పరిచేవాడికి కీడు. మత్తయి సువార్త 18వ అధ్యాయంలోకి వద్దాం. 8వ వచనం. కాగా నీ చెయ్యి అయినను నీ పాదమైన నిన్ను అభ్యంతర పరిచిన ఎడల దాన్ని నరికి నీ యొద్ద నుండి పారవేయుము. 2 చేతులను 2గా పాదములు కలిగి నిత్యాగ్నిలో పడవేయబడుట కంటే కుంటివాడవుగాను అంగహీనుడవుగాను జీవములో ప్రవేశించుట నీకు మేలు. ప్రభు చెప్తున్నాడు, నీ చెయ్యి కానీ నీ కాలు కానీ నిన్ను మనం ఇతరులను అభ్యంతరపరిచే సంగతి అసలు అట్లా పెట్టండి. ఇతరులకి మనం అభ్యంతర కారణంగా ఉండే సంగతి వాళ్ళ కీడు కలిగిద్దని చెప్పేశాడు యేసు ప్రభు. ఆయన చెప్పిన మాట ఖచ్చితంగా నెరవేరిద్ది. వాళ్ళకి జరిగే కీడు, వాళ్ళకి జరిగే నష్టం ఎవరికి చెప్పుకోలేరు, పూడ్చుకోలేరు. ఎంతమందికి చెప్పినా అది తీరేది కాదు. ఎందుకంటే కీడు కలిగిస్తుంది, నష్టం కలిగిస్తుంది దేవుడే. ఎందుకో తెలుసా? ఆయన పనికి ఆటంకంగా ఉంటున్నారు, ఆయన పనికి అభ్యంతరంగా ఉంటున్నారు. ఆయన సువార్తకు సంఘానికి ఆటంకంగా ఉంటే దేవుడు వాళ్ళని కీడులో ఉంచుతాడు. మనం అనుకుంటాం నేనేం కీడు చేయట్లేదు, కీడు చేయడమే నీకు కీడుగా సంభవిస్తుంది. దేవుని సంఘానికి, దేవుని మందిరానికి కీడు చేసే వాళ్ళకి కీడే కలిగేది, గుర్తుపెట్టు. అది ఎవరికి చెప్పుకోవడానికి బయటకు వచ్చినా నువ్వే నీ చేతులారు చేసుకున్నావుగా అంటారు వాళ్ళు. నువ్వే చేసుకున్నావుగా, మమ్మల్ని ఏం తీర్పు చేయమంటావు, ఏం చెప్పమంటావు అంటారు. కనుక వాళ్ళ అభ్యంతరం వాళ్ళకి వేరు. ఇప్పుడు నీ శరీరంలోనే నిన్ను అభ్యంతర పరిచయం ఉన్నాయి. నీ చెయ్యి ఉంది, నీ కాలు ఉంది, నీ పాదములు, నీ చేతులు నిన్ను అభ్యంతర పరిచిన ఎడల వాటిని ఏం చేయమంటున్నాడు? నరిగి పడేయి అన్నాడు. చేస్తామా ఈ పని? చేస్తామా పని? చెయ్యి కాలు అభ్యంతర పరిస్తే నరికేస్తామా? అమ్మో, నరకం. ప్రభు అన్నాడు, 2 చేతులుండి
2 కాళ్ళుండి అగ్నిలో పడవేయబట్ట కంటే నీకు అభ్యంతరమైన దాన్ని తొలగించుకుంటే, తీసేస్తే, ఒంటి కాలు గల్లవాడివో ఒంటి చేయి గల్లవాడివో జీవములోకి రావడం మేలు. దేవుడు మేలు గురించి ఆలోచన చేస్తున్నాడండి. దేవుడు నువ్వు ఇప్పుడు ప్రస్తుతానికి కీడు గురించి, అయ్యో ఇది ఎంత కీడు, ఇది ఎంత అపాయం, చెయ్యి తీసేసుకోవడమేంది, కాలు తీసేసుకోవడమేంది అనుకుంటున్నావేమో. అది కీడుగానే ఉండొచ్చు నీకు, కానీ దేవుడు భవిష్యత్తు మేలు గురించి 2 కళ్ళు 2 చేతులుండి నరకములోకి పట్టడం కంటే ఒంటి చెయ్యి గలవాడివై, ఒంటి కాలు గలవాడివై, అంగహీనుడవగాను కుంటివాడవగాను జీవములో ప్రవేశించాలి. దేవుని ఆశ ఏంటో తెలుసా? మనమందరము జీవములో, కుంటోళ్ళుగానో గుడ్డోళ్ళుగానో జీవంలో ఉండాలంతే. నీ చెయ్యి నీ కాలు తీసేయి, నరికేసేయి, అవతల పడేసేసేయి. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాడు. డాక్టర్ గారు అన్నాడు, ఈ చెయ్యి బాగా సెప్టిక్ అయిపోయిందయ్యా, ఈ చెయ్యి ఇక్కడ దాకా తీయాలి, లేకపోతే నువ్వు ఎగిరిపోతావు అన్నాడు. ఎవరిని? పేషెంట్ని. చెయ్యి ఇక్కడ దాకా తీయాలయ్యా, లేకపోతే నువ్వు ఎగిరిపోతావు అంటే, అయితే తీసేయి, ఏం పర్వాలేదు, నేను బతకాలము, నేనేమవ్వాలా? ఒక చెయ్యి లేకపోయినా పర్వాలేదు, కాలు ఇక్కడ దాకా తీయాలయ్యా, తీసేయండి సార్, ఒక్క కాలుతో ఎట్టొకట్ట బతకాలా నేను అంటే డాక్టర్ దగ్గర తీసేపించుకుంటావు, డాక్టర్ దగ్గర తొలగించుకుంటావు, నువ్వు బతకడం కోసం. దేవుడు కూడా అదే చెబుతున్నాడు, నువ్వు నిత్య జీవంలో ఉంటావు, పరలోకంలో ఉంటావు, ప్రభుతో ఉంటావు, యుగయుగాలు సమాధానం శాంతి ఆనందంతో ఉంటావు. కాబట్టి భూమి మీద వాటిని తొలగించుకో. నిన్ను అభ్యంతరం చెబుతుందా నీకు? అభ్యంతరం కలుగజేస్తుందా? దాన్ని తీసవతల పడేసేసే. చెయ్యి అభ్యంతరం కలిగిస్తుందంట చాలాసార్లు. ఒక మాట యెషయా గ్రంథం 1వ అధ్యాయంలోనికి వెళితే ఈ చేతుల గురించి చెప్పాడండి దేవుడు. చేతులు పాదముల గురించి చెప్పాడు. యెషయా 1వ గ్రంథం 1వ అధ్యాయం, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం. మీరు చేతులు చాపునప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు, చేతులు చాపునప్పుడు నేను ఏం చేస్తాను? కన్నులు కప్పుకుందును. మీరు బహుగా ప్రార్థన చేసిన నేను వినను. మీ చేతులు రక్తముతో, అంటే పాపముతో నిండి ఉన్న చేతులు. ఇప్పుడు విశ్వాసి చేతులు కూడా పాపంతో నిండి ఉంటాయా? నరికేయమంటున్నాడుగా. అభ్యంతర పరిస్తే నీ చేతులు నరికి అవతల పడేసే. నీ చేతులు రక్తంతో నిండుండయి. నువ్వు ప్రార్థన చేసినా నేను వినను. నా కన్నులు కప్పుకుంటాను, నా ముఖం కప్పుకుంటాను, నేను వినను. ఎందుకో తెలుసా? నీ చేతులు చాలా ప్రమాదకరంగా ఉన్నాయి. పాదాల గురించి కూడా చెప్పాడండి. రోమాపత్రిక 3వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. వాళ్ళ చేతులు రక్తంతో నిండి ఉన్నాయి అంట. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. రక్తము చిందించుటకు వారి పాదములు, ఇందాక చేతులు రక్తముతో నిండి ఉన్నాయి. ఇప్పుడు పాదములు ఎట్లున్నాయి? ఎందుకో? రక్తం చిందించటానికి. రక్తము చిందించుటకు పాదములు అంటే పాపం చేయడానికి పాదాలు పరిగెత్తుతున్నాయి. కాబట్టి విశ్వాసి, దేవుని నమ్మిన బిడ్డ, నీ చెయ్యి అభ్యంతరం చేస్తుందా నీకు? నీ కాలు అభ్యంతరం చెబుతుందా? నీ కన్ను అభ్యంతరం చెబుతుందా? 3 చెప్పాడు అక్కడ.
అభ్యంతరం చెప్తే వాటిని తీసేయి. అనుకో, ప్రార్థన చేయటానికి మోకరి నీటిలా కాళ్ళు, ప్రార్థన చేయటానికి మనసు రానీటిలా చేతులు, కాళ్ళు, కళ్ళు, టీవీ దగ్గరకు బొమ్మంటున్నాయి కళ్ళు. ఎందుకు? ప్రార్థన చేయటానికి రానీటిలా. ఎక్కువసేపు సెల్ ఫోనే చూడాలనిపిస్తుంది. కళ్ళు, నీ కన్ను అభ్యంతరం చెబుతుందా నీకు? నీ కాలు నీకు అభ్యంతరం చెబుతుందా? కుంటివాడవుగానో గుడ్డి, అది యేసు ప్రభువు చెప్తున్న మాట. జీవములో ప్రవేశించుట నీకు మేలు. ఎట్లా మన చేతులు అభ్యంతరం కలిగి చేస్తున్నాయి? ఎట్లా మన చేతులు అభ్యంతరం కలిగి చేస్తున్నాయి? యోహాను సువార్త 12వ అధ్యాయం 5-6 వచనాలు. 12వ అధ్యాయం యోహాను సువార్త 12వ అధ్యాయం 5-6 వచనాలు. ఈ అత్తరెందుకు 300 దేనారములకు అమ్మి బేదలకు ఇయ్యలేదా నేను? వాడు ఎలాగూ చెప్పినది బేదల మీద శ్రద్ధ కలిగి కాదు, కానీ వాడు దొంగ ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలించుచు వచ్చెను గనుక అలాగూ చెప్పాను. యోధా ఇస్కరియోతు డబ్బులు సంచి దేవుడు వాడి దగ్గర పెట్టాడు. ఎవరైనా యేసు ప్రభువుకి డబ్బులు ఇచ్చేవాళ్ళంట. అయ్యా ఇదిగోయ్యా, ఎందుకు? ఆయన పలు ప్రాంతాలకు వెళ్ళి సువార్త చేస్తున్నందుకు, వెళుతున్నప్పుడు భోజనానికి, మరి ప్రయాణానికి ఏదన్నా ఇస్తే అవన్నీ యోధా దగ్గర పెట్టేవాడంట. యోధా ఏం చేసేవాడో తెలుసా? ఏం చేసేవాడు? ఆ డబ్బులు దొంగతనం చేసేవాడు. వాడు ఆ డబ్బులు సంచిలో చేయి పెడతా ఉండేవాడు. చాలాసార్లు చెప్పుంటుందంట, ఏ దేవుని డబ్బులు ఇవి అంటుందంట. చెయ్యి అవితమానేలే. ఆయన చూస్తున్నాడా చేస్తున్నాడా ఆయనకు తెలుసా? ఎవరికి? యేసు ప్రభువుకి తెలియదా? యేసు ప్రభువుకి అన్నీ తెలుసు. నువ్వు ఎంత ఇవ్వగలవో తెలుసు, ఎంత ఇవ్వట్లేదో తెలుసు, ఎంత దేవునికి ఇవ్వకుండా తప్పిస్తున్నావో తెలుసు. తెలీదా? ఖచ్చితంగా తెలుసు. ఈడు అనుకుంటున్నాడు నేనేసే చెయ్యి తెలుస్తుంది కదా, నేను పెట్టే చెయ్యి తెలియదు కదా. నిజంగా దేవునికి ఇవ్వాల్సింది ఇవ్వగలుగుతున్నావా నువ్వు? నీ చెయ్యి నిన్ను అభ్యంతరం చెబుతుంది. ఇప్పుడు వద్దులే, ఇప్పుడు ఇవ్వకపోతే ఏమైంది, రేపు ఇవ్వచ్చులే. నిజంగా దేవుని కోసం ఇచ్చే చెయ్యి ఉందా? దేవుని దగ్గర తీసుకునే చెయ్యి ఉందా? ఈడు దేవుని దగ్గే దొంగ. ఎవడు? ఇస్కరియోతు. నిజంగా విశ్వాసి, ప్రభువుని నమ్మిన బిడ్డ, దేవుడు నీకు ఇచ్చిన దానిలో నుండి కరెక్ట్గా దేవునికి ఇవ్వాల్సిన భాగాన్ని దేవుని దగ్గరకు తెస్తున్నావా? నువ్వు దేవునికి ఇవ్వాల్సిన దాన్ని ఇవ్వట్లేదంటే అర్థం ఏంటంటే నువ్వు చెయ్యి నిన్ను అభ్యంతరపరుస్తుంది. నువ్వు ఇవ్వలేకపోతున్నావు. దేవుని కోసం చెయ్యి చాపలేకపోతున్నావు. దేవుని కోసం గుప్పిలి విప్పలేకపోతున్నావు. ఈ చెయ్యి నిన్ను అభ్యంతరపరుస్తుంది. ఇప్పుడు ఈ 2 చేతులుండి నువ్వు నరకంలోకి వెళ్ళే కంటే ఒక చెయ్యి కలిగిన వాడవై జీవములో ప్రవేశించుట నీకు. అంటే నువ్వన్నీ చూసుకుంటావే లెక్కలు. ఎంత నీ లెక్కలు చూసుకోవా? ఎంత వస్తుందో లెక్క చూసుకోవా? ఎంత ఖర్చు అయ్యిందో లెక్క చూసుకోవా? ఖచ్చితంగా చూసుకుంటావు. ఎంత ఇస్తున్నాను దేవునికి అనేది లెక్క చూసుకోవా? ఖచ్చితంగా చూసుకోవాలి. నువ్వు లెక్క చూడటం లేదంటే అర్థం ఏంటంటే దేవుని డబ్బులు దొంగతనం చేస్తున్నావు. అంటే నీ చెయ్యి దేవునికి ఇచ్చే దగ్గర నువ్వు చాపటం లేదని అర్థం. నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరుస్తుంది. వాడు దొంగయ్యాయి. అననీయ సప్పిరాలు ఎందుకు చచ్చిపోయారు చెప్పండి? అననీయ సప్పిరాలు ఎందుకు చచ్చిపోయారు? ఇవ్వాలనుకున్నారు దేవునికి, కానీ పొలం అమ్మిన తర్వాత ఇవ్వలేదు కాబట్టి వెంటనే వాళ్ళు దేవునికి అన్నాడు. ఎందుకు మీరు దేవుణ్ణి మోసం చేస్తున్నారు? ఆయనకు అన్నీ తెలుసు. తెలీదా? ఇస్కరియోతు యోధా డబ్బులు తీసుకుంటున్న సంగతి యేసు ప్రభువుకు తెలీదా? ఖచ్చితంగా తెలుసు. వాడు అనుకుంటున్నాడు నేను ఇవ్వకపోతే దేవుడికి తెలియదా?
అంటే దేవుడు అంత తెలివి తక్కువడా, తెలివి లేనివాడా? చూస్తున్నాడు. ఆయన ఎప్పుడు ఏమి ఇవ్వాలో అది ఇస్తాడు. నువ్వు దేవునికి ఇచ్చే దగ్గర నీకు వచ్చిన దానిలో ఇష్టం తక్కువ చేస్తున్నావా, అది నీ చేయితో నువ్వు అభ్యంతరం కలుగజేస్తున్నట్టే, ఇవ్వకుండా ఆపుతున్నట్టే. కొంతమంది వాళ్ళకి వచ్చిన డబ్బులు దాచిపెట్టి దేనికి ఒక ఆయన అన్నాడు, నన్ను అడిగాడు, బ్రదరు నేను ఆయనకు ఒక 500 ఈయనకు ఒక 500 ఇస్తాను, ఎవరు ఏమన్నారు నిన్ను అన్న అంటే, నేను మంచి చేస్తున్నాగా బెదరు అన్నాడు. అవి నీ డబ్బులే ఏంది నీ సొంత పెత్తనం చేయడానికి అన్నా. అవునా, నాకు 1000 రూపాయలు ఇవ్వాలి బెదరు, నేను నెలకి 1000 రూపాయలు నేను ఇక్కడ ఒక 500 ఇస్తున్నాను, అక్కడ ఒక 500 నేను ఎవరు ఇవ్వమన్నారు? నీ డబ్బులు కాదయ్యా, ఎవరు ఎవరి దేవుని డబ్బులు నువ్వెట్ట ఖర్చు పెడతావన్న. మరి ఏం చేయమంట? నువ్వు ఎక్కడ రొట్టె విరుస్తావో, ఎక్కడ నువ్వు ఆరాధన చేస్తావో, ఏ సంఘానికైతే నువ్వు క్రమంగా వెళ్తున్నావు, ఆ సంఘపు మందిరపు నిధిలోనికి నీ తీసుకురావాలి. ఖచ్చితంగా నీకొచ్చిన దానిలో నుంచి భాగాన్ని తీసుకొని రావాలా. నువ్వు ఆపుతున్నావంటే నీ చెయ్యి నిన్ను అభ్యంతరం. అన్ని లెక్కలు చూసుకుంటావే, అన్ని క్రమంగా ఆలోచిస్తావే, దేవుని దగ్గరకు వచ్చేలేక ఎందుకు ఆలోచన చేస్తున్నావు? ఈ సంగతి చెప్పాను అనుకుంటా. ఫీజు కట్టాలన్నదంట భర్త అంటేనో, ఫీజు కొంచెం ఈ నెలలో తక్కువ డబ్బులు వచ్చినాయి తగ్గిద్దాంలే అంటేనో, వద్దొద్దు పిల్లోడిని మళ్ళీ స్కూల్కి రానియరు, ఫుల్గా ఫీజు కట్టాల్సిందే అన్నట్టు. పాల బాకీ మొత్తం కట్టాల్సిందే, కిరాణా డబ్బులు మొత్తం కట్టాల్సిందే, అన్నికి మొత్తం కట్టాల్సిందే, కట్టేసేయాలి. ఎందుకంటే మళ్ళీ మనకు రేపు అప్పు ఇవ్వాలి కదా అన్న. మరి డబ్బులు తక్కువ అవుతున్నాయి అమ్మాయి, ఎట్లా మరి దశంభాగం తగ్గిద్దామా అన్నాడు. ఏం తగ్గిద్దామంట అంటే దేవునికి ఇచ్చే దగ్గరికి వచ్చేలేకే అంటావా? దేవుని దగ్గరకు వచ్చేలేక ఇవ్వలేని స్థితి. దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చి, దేవుడు నీకు ఆయుష్ ఇచ్చి, దేవుడు నీకు ఉద్యోగం ఇచ్చి, పని చేసుకోవడానికి బలం ఇచ్చి, నువ్వు వెళ్తా వస్తూ ఉంటే కాపుదలు ఇచ్చి, నీ కుటుంబాన్ని కాపాడుతూ భద్రపరుస్తూ క్షేమాన్ని ఇస్తా ఉంటే దేవునికి ఆటంకం కలిగిస్తావా? ఇస్కరియోతు యూదా చనిపోయాడని అనుకుంటున్నాం, కానీ ఘోరమైన మరణం పొందాడు. అసలు భయంకరమైన మరణం. ఎట్లాంటి మరణమో తెలుసా? పోయి ఉరేసుకొని చచ్చిపోయి కింద పడి పొట్ట పగిలి పేగులు బయటకు వచ్చి, అదంతా రాయబడింది వాక్యం. అపోస్తల కార్యం గ్రంథం 1వ అధ్యాయంలో అదంతా రాయబడింది. మీరు ఇంటికి వెళ్ళి నాకు చదవండి. వాడు వెళ్ళి ఉరి వేసుకొని ఎలాడదీయబడి చనిపోయి కింద పడి తలకిందులుగా పడ్డాడు పట్టంతో. అక్కడి నుంచి పడంగల్నే పొట్ట పగిలిపోయింది, పేగులన్నీ బయటకు వచ్చి అసహ్యమైన సాగు చచ్చిపోయాడు. కారణం ఏంటో తెలుసా? దేవుని డబ్బులలో చేయి పెడుతున్నాడు, దేవుని డబ్బులు తీయటం మొదలుపెట్టాడు, దేవుని డబ్బులు ఆశించడం మొదలుపెట్టాడు. అందుకనే దేవుడు అన్నాడు, నీ చెయ్యి అభ్యంతరపరుస్తుందా? నీ చెయ్యి ఆటంకంగా ఉందా? నీ చెయ్యి నాకు ఇచ్చే దగ్గర వద్దంటుందా? అయితే చెయ్యి అవతలు తీసి పడేసాయి అన్నాడు. తీసేయడానికి రెడీయానా? ఏందయ్యా బాబు ఇట్టంటే, నేను కాదు యేసు ప్రభు. డాక్టర్ దగ్గర అయితే తీసేపించుకుంటావా బతకటానికి? యేసు ప్రభు చెప్తే చేయలేవా? నష్టపోయిన ఇస్కరియోతు యూదా దేవుని సంచిలో చేయి పెట్టడం మొదలుపెట్టాడు. దేవుని సంచిలో చేయి పెట్టడం మొదలుపెట్టాడు. దేవుని డబ్బులు కాజేయడం మొదలుపెట్టాడు నష్టపోయి. రెండవది పాదాలు. రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం. రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం. ఇరవయవ వచనం. అంతట దైవజనుడైన ఎలీషా సేవకుడగు గేహాజీ సిరియనుడైన ఈ నయమాను తీసుకొని వచ్చిన వానిని అంగీకరించుటకు నా యజమానునికి మనస్సు లేకపోయాను, కానీ యెహోవా జీవముతోడు ఏం చేస్తాడంటే పరిగెత్తుకొని పోయి దైవజనుడు వద్దు అని చెప్పి పంపిస్తే నేను తెచ్చుకోవాలని పరిగెత్తడం మొదలుపెట్టాడు. పాదాలు నిలపలేకపోతున్నాడు, ఆపలేకపోతున్నాడు, పరిగెత్తుతున్నాడు. పరిగెత్తి 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 వస్తూ ఉంటే నయమాన్ చూశాడంట. చూసి వెంటనే ఆగాడు. ఎందుకు పరిగెత్తుతున్నాడు? మనం ఆడకు పోకూడదు ఆ స్థలానికి.
మనం దేవుని బిడ్డలం కాబట్టి, విశ్వాసులం కాబట్టి ఆ స్థలానికి అసలు వెళ్ళకూడదు. మనం ఆచారాలున్న చోటకు మనం వెళ్ళొద్దు. రకరకాల ఇబ్బందులు ఉన్న స్థలానికి మనం వెళ్ళొద్దు. గొడవలు జరిగే స్థలానికి మనం వెళ్ళొద్దు. నిజంగా పాదాలు చాలాసార్లు అక్కడ ఏం జరుగుతుందో చూద్దామని పోవటానికి చాలాసార్లు పాదాలు పరిగెత్తుతూ ఉంటాయి. అక్కడ నేను అసలు అందులో పాల్గొనడానికి పోలేదు అన్నయ్య, నేను ఊరక నుంచున్నాను అన్నయ్య, నన్ను కూడా పట్టుకెళ్ళారు పోలీసులు. నిన్ను ఎవడు పోమన్నాడు అసలు? అదే కదా యేసు ప్రభు చెప్పేది. యేసు ప్రభు చెబుతుంది అదే, నువ్వు వెళ్ళొద్దన్న, నీ పాదాలు వెళ్ళొద్దన్న స్థలానికి వెళ్ళకుండా చూసుకో. బ్రదర్ నువ్వెందుకు వెళ్ళావు బ్రదర్ అంటే, నేనేదో చూద్దామని పోయానయ్యా. ఆడికి ఎందుకు పోయావు? ఇదే కదా మన పాదాలు. వద్దన్న స్థలానికి పోవటం కదా, చేయొద్దన్న పని చేయటం కదా. మన పాదాలు మనల్ని యేసుప్రభు అదే చెప్పాడు, 2 చేతులు కలిగి నరకంలో పడద్దు, 2 కాళ్ళు కలిగి నరకంలో పడద్దు. పరిగెత్తుకుంటా పోయాడు. నయమాన్ చూశాడు, పరిగెత్తుకుంటా రథం దిగొచ్చి, ఏందయ్యా అన్నాడు. అయ్యా 2 మనుషులు వచ్చారయ్యా, వాళ్ళకి ఇప్పుడు డబ్బులు కావాలయ్యా, వాళ్ళకి ఇప్పుడు వస్త్రాలు కావాలయ్యా, మా యజమానుడు తెమ్మన్నాడయ్యా అంటే, అసలు తెచ్చిందే మీకోసం, తీసుకో అన్నాడు. తీసుకున్నాడు. మళ్ళీ అక్కడి నుంచి పరిగెత్తుకుంటా ఎలీషా దగ్గరికి వచ్చాడు. ఈ ఎలీషా దగ్గరికి వచ్చి ఈ డబ్బులు, ఈ బట్టలు ఆయన కనబడకుండా ఒక పక్కన పెట్టి వెళ్ళి ఆయన ఎదురుగా నుంచున్నాడంట. స్వాతి ఎక్కడ నుంచున్నాడు? ఎక్కడ నుంచున్నాడు? ఎదురుగా నుంచున్నాడు. నుంచుంటే ఎలీషా ఏం అడగాలి? ఎలీషా ఏం అడగాలి చెప్పండి? మీరు చెప్పండి. ఎలీషా ఏం అడగాలి గెహాజీని? ఎక్కడికి వెళ్ళావు గెహాజీ అనాలి. కానీ ఎలీషా ఏం అడుగుతున్నాడో చూడండి. 25వ వచనం. అంతటా లోపలికి పోయి తన యజమాన్యం ముందర నిలువగా ఎలీషా వాణ్ణి చూసి, గెహాజీ నీ వెచ్చటి నుండి వచ్చితివి. అసలు అడగాల్సిన ప్రశ్న ఏంది? ఎక్కడికి వెళ్ళావు అనాలి. ఈయనకి తెలుసు కదా ఎక్కడి నుంచి వచ్చావు అంటున్నాడు. అసలు రా. ఇప్పుడు ఈయన ఏం జవాబు చెబుతున్నాడు? నీ దాసుడనై నేను ఎచ్చటికి. ఆయన అడిగిన ప్రశ్న ఏంది, ఈయన చెప్పే జవాబు ఏంటి? నేను ఎక్కడి నుంచి వచ్చానయ్యా. ఎక్కడి నుండి వచ్చితివి అంటే ఏమనాలా? నేను ఎక్కడి నుంచి వచ్చానయ్యా అని చెప్పాలి. ఈయన అంటున్నాడు అసలు ఎక్కడికి పోయావు అని అడగాలి, కానీ ఇది అడుగుతున్నాడు. ఏంటంటే ఈయన జవాబు ఏం చెబుతున్నాడు తెలుసా? నేను ఎక్కడికి పోలేదయ్యా అంటున్నాడు. చూడండి, అడిగే ప్రశ్న వేరు, చెప్పే జవాబు ఎంత తేడా ఉందో. పాదాలు తొందర పెట్టి పరిగెత్తున్నాయి. అందుకే దేవుడు అన్న పాదాలు కూడా తీసే అవసరం అయితే. చేతులు అభ్యంతరపరిచి నష్టపోయిన వారిని చూపించాము. ఇస్కరియోతు యోధ ఘోరమైన మరణం పొందాడు. ఇస్కరియోతు యోధ పరలోకం జారడు. గుర్తుపెట్టుకో, నీ చెయ్యి దేవునికి ఇచ్చే విషయంలో, దేవుని డబ్బుల్లో నీ సొంత పెత్తనం చేస్తుంటే తగ్గించుకో. వెంటనే అన్నాడు గెహాజీ. అంతటా 26వ వచనం. అంతటా ఎలీషా వానితో, ఆ మనుషుడు తన రథము దిగి నిన్నెదుర్కొంటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, వస్త్రములను, ఒలీవ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసీలను, ఆ మిగిలినవన్నీ పక్కన పెడుతున్నారు. ఇప్పుడు సంపాదన కోసం పరిగెత్తుతున్నారు. దేవుని ఆలయం లేదు, దేవుని సన్నిధి లేదు, దేవుని సహవాసం లేదు. ముందు మనం సంపాదన ముఖ్యం. ప్రార్థన పోతే పోయింది, ఆరాధన పోతే పోయింది, కూడిక పోతే పోయింది. అవన్నీ మనకు సంపాదన ముఖ్యం. సంపాదించుకొనుటకు ఇది సమయమా? ఆలోచన చేయి. సంపాదన ముఖ్యమా? నష్టపోతావు. దానికి ప్రాముఖ్యత ఇచ్చావా? నష్టపోతావు. నీ పాదాలు నిన్ను అభ్యంతరం పెడుతుంటే అభ్యంతరం చెప్పకుండా పరిగెత్తావా? నష్టపోతావు. 2 పాదములు కలిగి
నరకములో పడవేయబడుట కంటే ఒంటి కన్ను గలవాడవై జీవములో ప్రవేశించడం మేలను. 2 పాదములు కలిగి నరకములో పడవేయబడుట కంటే అంగహీనుడవగానో కుంటివాడవగానో జీవములో ప్రవేశించడం మేలు. మేలు గురించి ఆలోచన చేస్తున్నావయ్యా. ఇది నాకు అక్కర్లేదయ్యా, పోతే పోయిందిలయ్యా, ఈ డబ్బులు వద్దయ్యా, ఇదిగో ఇది నాకు అక్కర్లేదయ్యా, ఇవి వద్దు ప్రభు అంటున్నావా? వాటి కోసం పరిగెత్తున్నావా? వాటి కోసం పోగొట్టుకుంటున్నావా? దేవుని సన్నిధి పోగొట్టుకుంటున్నావు, దేవుని సహవాసం పోగొట్టుకుంటున్నావు, ప్రార్థన పోగొట్టుకుంటున్నావు, పరిచర్య పోగొట్టుకుంటున్నావు. దేనికంట ఇప్పుడు ఈయన పరిగెత్తింది? సంపాదించుకోవటం కోసం. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకొని పోవు. సంపాదన కోసమే పుట్టలేదు నీవు. సంపాదన కోసం పుట్టావా? పోయేటప్పుడు ఏది పట్టుకొని పోవు. పోతున్న వారిని నీవు చూచుటలేదా? పోతున్న వారిని నీవు చూచుటలేదా? బ్రతికి ఉన్నవారు నీకు పాఠమే కాదా? బ్రతికి ఉన్నవారు నీకు పాఠమే కాదా? ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవై. దేవుడు రమ్మంటే అన్నీ వదిలిపెట్టి పోవాలా? దానికోసం ప్రాకులాడొద్దు. ఎందుకు పరిగెత్తావు గెహాజీ? ఎందుకు నీ పాదాలను నువ్వు చెప్పలేదు? ఎందుకు నీ పాదాలను అభ్యంతరం చెప్పలేదు? పొమ్మన్న చోటుకల్లా పోతున్నావా? వద్దన్న చోటుకల్లా పోతున్నావా? కావలసిన దానికల్లా పోతున్నావా? మందిరం పనికనే లేకే నాకు కుదరలేదన్నా, నాకు ఇబ్బందిగా ఉందన్నా అంటున్నావా? ఆలోచన చేసుకో. దేవుడు చూస్తూ ఉన్నాడు. నీ పాదాలను దేవుని పని కోసం వాడుతున్నావా? నీ కాళ్ళని దేవుని పని కోసం వాడుతున్నావా? నీ చేతుల్ని ప్రభు పని కోసం వాడుతున్నావా? నీకు ఇచ్చిన డబ్బుల్ని దేవుని పని కోసం వాడుతున్నావా? నిజంగా వాడుతున్నావా? వాడితే నువ్వు నిజంగా ధన్యుడవు అన్నాడు యేసు ప్రభు. చెయ్యి అభ్యంతరం. మూడోది ఏం చెప్పాడు? ఇంకేం చేశాడో తెలుసా? ఒక మాట అన్నాడు, నయమానుకు కలిగిన నీకు ఆ కుష్ఠరోగం నీకును నీ సంతతికి సర్వకాలం అంటి ఉండును గాక అన్నాడట. అంతే, అవుట్. అప్పుడే కుష్ఠరోగంతో వెళ్ళిపోయాడు నయమాన్. ఈ గెహాజీ అక్కడి నుంచి దేవుని పనిలో ఉండాల్సిన గెహాజీ నష్టపోయి కుష్ఠరోగాన్ని తెచ్చుకొని సర్వ సంతానానికి కుష్ఠరోగం తెచ్చుకున్నాడు. నీ పాదం అభ్యంతరపరిచినప్పుడు జాగ్రత్త. అభ్యంతరం చెప్పు. నేను వెళ్ళకూడదు ఆడకి, నేను రాకూడదు ఆడకి, నేను చూడకూడదు అది, నేను వినకూడదు అది, నేను మాట్లాడకూడదు అది, నేను చెప్పకూడదు అది. నాకు మొన్న ఒక ఆయన చెప్తున్నాడు, ఆయన్ని చెయ్యి తీసేయాలన్నారు బ్రదర్. చెయ్యి తీసేయాలంటే ఆయన ఒప్పుకోలేదు కదా. డాక్టర్ చెప్పాడు, నువ్వు చచ్చిపోతావు చెయ్యి దిగిపోతే అన్నాడు. నేను వద్దండి, నా చెయ్యి ఉండాలండి అన్నాడు కదా. వారంలోపు చనిపోయాడు. వారంలోపు ఒకవేళ చెయ్యి తీసుంటే బతుకుండేవాడేమో కదా. చెయ్యి దిగిపోవటం వల్ల చచ్చిపోయాడు బ్రదర్. అవునా? అవును. పిల్లరా, యేసు ప్రభు చెప్తున్నాడు, నీ పాదములు, నీ చేతులు, నీ కళ్ళు. మూడోది మత్తయి సువార్త 18వ అధ్యాయం ఏమన్నాడు? 18వ అధ్యాయం ఏం చెప్పాడు చెప్పండి? 9వ వచనం 18:9. నీ కన్ను నిన్ను అభ్యంతరపరచిన ఎడల, నీ చెయ్యి, నీ కాలు, నీ కన్ను. చాలా ప్రమాదకరమైంది కన్ను అండి. కన్ను చాలా ప్రమాదకరమైంది. వద్దన్న వాటినల్లా చూడాలనేది కన్ను. ఆశపడతా ఉంటుంది కన్ను ఎప్పుడు కూడా. వాళ్ళకి ఎందుకు అంత బిల్డింగ్ ఉంది, వాళ్ళకి ఎందుకు అంత అన్ని ఉద్యోగాలు వస్తున్నాయి, వాళ్ళకి అన్నీ జరుగుతున్నాయి. ఈ కన్ను అసలు తట్టుకోలేదండి. చూసి వారవలేదు కన్ను. కన్ను చాలా ప్రమాదకరం. అభ్యంతరం అయిందా దాన్ని పీక్ అవతల పడేసి.
అభ్యంతరం కలుగజేసేది ఏదైనా సరే, ఆటంకపరిచేది ఏదైనా సరే, నిన్ను మోక్షం చేరకుండా, జీవంలో ప్రవేశించకుండా, పరలోకం చేరకుండా అభ్యంతరపరిచేది ఏదైనా సరే తీసేసేయి. ఆకాను యెహోషువ గ్రంథం 7వ అధ్యాయంలో దేవుడు అన్నాడు, అయ్యేం మీరు తీసుకోవద్దు అన్నాడండి. ఆకాను చూడండి 7వ అధ్యాయం 21వ వచనం. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 21వ వచనం. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 21వ వచనం. దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పై వస్త్రమును, 200 తులముల వెండిని, 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మెను నేను ఆశించి వాటిని చూచి ఆశించి నా చూడకపోయి ఉండ బాగుండేదయ్యా. వాటికి వెళ్ళి వాటిని చూడంగానే తీసుకోవాలనిపించిందయ్యా. ఎందుకు తగలబెట్టడం అనిపించిందయ్యా. దాచిపెట్టుకుందామని తెచ్చానయ్యా. వాటిని చూడకుండా కన్ను బాగుండేదే. నీ కన్ను బాగుందా? నీ చేయి బాగుందా? నీ కాలు బాగుందా? అభ్యంతరం కలిగి చేస్తానయ్యా. కన్ను తిప్పుకుంటున్నావా? చూడకూడని వాటి వైపు చూస్తానే ఉన్నావా? వినకూడని వాటి దగ్గరికి పరిగెత్తుతూ ఉంటారు కొంతమంది. అవి వినకూడదు మనం, అయినా చెవు కోసుకుంటారు. అవి కావాలి మనకు. వాళ్ళకంట అట్టంటగా వీళ్ళకంట. ఎందుకు నీకు నువ్వు వెళ్ళకూడదంటే వెళ్ళకూడదు అంతే. నీకెందుకు వాటితోటి? వాళ్ళ బాగా ఉద్యోగాలు వచ్చినాయమ్మా, బాగా డబ్బులు సంపాదించుకున్నారమ్మా, అంత బాగుందమ్మా. కానీ ఏంది అసలు ఆ ముందు ఇవన్నీ పోతాయి. ఏంటి ఆ ముందు ఇవన్నీ పోతాయి. కానీ అనంగల్ని ఇక్కడ అన్నమాట. కానీ ఏంది చెప్పు ఆ విషయం చెప్పు. ఎందుకు నీకు? అసలు నువ్వు వినకూడదు కదా, నువ్వు వాటి జోలికి వెళ్ళకూడదు కదా. నీ చెవులు, నీ కళ్ళు, నీ చూపు, నీ ప్రవర్తన, నీ మాటలు, నీ వినికిడి, నీ ఆలోచన ఇతరులకు అభ్యంతరకరంగా ఉంటే నీకు చాలా ప్రమాదం. నీ అవయవాలు నిన్ను అభ్యంతరపరిస్తే కూడా నీకే ప్రమాదం. గుర్తుపెట్టు. అందుకని ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఏమన్నాడో చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1 నిమిషం. చాలా స్పష్టంగా ఒక మాట జ్ఞాపకం చేయాలి అనుకుంటున్నాను. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. కావున భూమి మీద ఉన్న మీ అవయములు, చేతులు, కాళ్ళు, కన్నే కాదు, భూమి మీద ఉన్న మీ అవయవములు అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపేయండి. దానికి ప్రాముఖ్యత ఇవ్వబాకండి. అవయవాలు తీసేయమంటే ఈ అవయవాలు తీసేయండి. నీకు జారత్వం మనసు వస్తుందా? అపవిత్ర మనసు వస్తుందా? కామాతురత మనసు వస్తుందా? ఇంకా రకరకాల మనస్సు నీలో వస్తుందా? ఆ అవయవాన్ని చంపే నీలో నుంచి. నీ కన్న దాన్ని తీసేయి, నీ కాల తీసేయి, నీ చెయ్య, ఈ అవయవాలు బాహ్యంగా ఉన్నాయి, తీసేసుకున్నా నువ్వు జీవంలోకి వెళ్తావు. యేసు ప్రభు కుంటాను బాగు చేశాడా? గుడ్డోళ్ళకి కళ్ళు ఇచ్చాడా? చెవిటోళ్ళకి మళ్ళీ వినికిడి ఇచ్చాడు. ఒకవేళ యేసు ప్రభు కోసం నువ్వు నష్టపోయి పరలోకం పోయేవు అనుకో, ఒక చేతితోటే పోయేవు అనుకో,
నా బిడ్డ నా కోసం చెయ్యి తీసేసుకుందని అట్ట ముట్టుకుంటాడు. ముట్టుకోగానే నీకు మళ్ళీ మామూలు చెయ్యి వచ్చేసింది. అంటే నేను ఊరికే చెప్తున్నానులే, ఆత్మకి వికలాంగతనం ఉండదు, శరీరానికే ఉంటుంది. చనిపోయినాక నువ్వు ప్రభువు కోసం చేసిన త్యాగాన్ని అక్కడ ప్రభువు కనపరుస్తాడు. నా కోసం పోగొట్టుకున్నావు, నా కోసం నష్టపోయావు, నా కోసం ఇబ్బంది పడ్డావు, నా కోసం ఇవన్నీ వదులుకున్నావు. దేవుడు నిన్ను హెచ్చిస్తాడు అందరి ముందు. నీకు బహుమానం ఉంది, నీకు ఘనత గౌరవం ఉంది. ఈరోజు చేతులు, కాళ్ళు, తల, ఆలోచనలు, క్రియలు అన్నిటిని బట్టి నీ కొరకు, నా కొరకు యేసు ప్రభు చేతుల్లో పెద్ద పడవాటి మేకులు కొట్టేశాడు. మన చేతులు అభ్యంతరపరుస్తూ ఉంటే, మన కాళ్ళ అభ్యంతరాన్ని బట్టి యేసు ప్రభు కాళ్ళల్లో బలమైన మేకులు కొట్టేశాడు. యేసు ప్రభువుని మండుటెండలో వేలాడదీశారు. చర్మమంతా, దేహమంతా కొరడాలతో చీల్చారు. ఎందుకో తెలుసా? మన కార్యములే, మన క్రియలే, మన అభ్యంతరాలే, మనం చేయకూడని చేసి, వినకూడని విని, మాట్లాడకూడని మాట్లాడి, చెప్పకూడని చెప్పి, అనకూడని అని ఏమేం చేసామో వాటన్నిటి కొరకు యేసు ప్రభు దేహం అంతా గాయాలు, కొరడా దెబ్బలు, అపవిత్రంగా ప్రభుని దూషించారు, ముఖం మీద ఉమ్మి వేశారు, హేళన చేశారు. నీ కన్ను, నీ కాలు, నీ చెయ్యి అభ్యంతర పరుస్తూ ఉంటా, నువ్వు వాటిని ఆటంకపరచట్లా. వాటి కొరకు ప్రభు నీ కొరకు బలిగా అర్పించబడి కొట్టబడ్డాడే. ఆయన నీ కోసం త్యాగం చేశాడే, నీ కొరకు మరణించాడే. పాపం లేనివాడు, పరిశుద్ధుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నీ కొరకు సిలువలో వేలాడదీయబడ్డాయి, అవమానకరంగా మరణం పొందాడు. ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకోవా? ఒక చిన్న అభ్యంతరానికి, నీ చెయ్యికి, నీ కాలుకి, నీ కన్నుకి అన్నీ నీవు చేస్తున్నావు, దేవునికి అవమానం తెస్తున్నావు. ఆటంకపరిస్తే నీ అవయవాలు, భూమి మీద ఉన్న నీ అవయవాలు ఏవైతే ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. జారత్వం, అపవిత్రత, కామాతురత, విగ్రహారాధన, అభిచారం, ఇవన్నీ కూడా నిన్ను పాతాళానికి తీసుకెళ్తాయి. వాటన్నిటిని తప్పించడానికి, తీసివేయడానికి యేసుప్రభు వచ్చాడు. ఇంకా ఆయన్ని మరలా నువ్వు అభ్యంతరాలు పెట్టుకొని యేసుప్రభుని తిరిగి సిలువ వేస్తున్నావా? నా విషయమై అభ్యంతర పడని వాడు ధన్యుడు అన్నాడు. యేసుప్రభు నీకు నాకు మేలు చేయడానికే వచ్చాడు, నిన్ను నన్ను క్షమించడానికి, రక్షించడానికి. ఒకవేళ ఇంకా ఇప్పటికి కూడా అభ్యంతరాలు పడతా ఉన్నా సరే, వాటిని నువ్వు ఆటంకపరచకపోతే రేపు తీర్పులో నిలబడాల్సి వస్తుంది. రేపు తీర్పులో నిలబడ్డప్పుడు దేవుడు అవమానంగా నెట్టేస్తాడు బయట, అందరి ముందు నెట్టేస్తాడు. ఇక్కడ భక్తిగా నటించవచ్చు మనం, అందరి ముందు నేను బ్రహ్మాండంగా ప్రార్థన చేస్తున్నాను అనుకోవచ్చు. కానీ రేపు ప్రభు బయటికి నెట్టేటప్పుడు ఉంటుంది మన సంగతి. అవమానకరంగా, ఏళనగా అవమానం పొందాల్సి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. కనుక క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడక మునిపే మన చేతులు మనం అభ్యంతరపరుస్తుంటే, మన కాళ్ళు మనల్ని అభ్యంతరపరుస్తుంటే, మన హృదయం, మన మనస్సు అభ్యంతరపరుస్తుంటే, వాటిని ప్రభు కోసం ఏం చేద్దాం? వాటిని చంపేద్దాం. మనస్సులో ఉన్న వాటిని చంపేద్దాం, అపవిత్రతను చంపేద్దాం, పాపాన్ని చంపేద్దాం, వీటన్నిటిని చంపేద్దాం. ప్రభు కోసం న్యాయంగా నిలబడతాం. ప్రభువు మన కొరకు చనిపోయాడని జ్ఞాపకం చేసుకొని ముందుకి సాగుతాం. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. ప్రార్థన చేసుకుంటాం. Yeah.